కట్లెట్ అనమాట. దానికోసం ముందుగా ఒక ప్యాన్లోని ఒక కప్ సగ్గుబియ్యం వేసుకొని బాగా వేపుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని పల్లి తీసుకొని వేపుకోవాలి. ఇవి కూడా మీకు తెలుసు కదా, పల్లి ఎలా వేపుకోవాలో అలా వేపుకొని అవి కొంచెం బాగా వేగిన తర్వాత తీసి ఇవి కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోని ఉడకబెట్టి పెట్టుకున్న పొటాటోస్ వేసుకోవాలి. ఎక్కువ పొటాటోస్ ఏమీ పట్టవు, ఒక 2 పొటాటోస్ వేసుకొని బాగా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఓట్స్ని ముందుగానే పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ ఉంటుంది. ఏ పల్లీలు అవి ఏ కప్పుతో తీసుకున్నాం అదే కప్పుతో ఓట్స్ తీసుకొని, తర్వాత సగ్గుబియ్యం వేపాం కదా దాన్ని పౌడర్ చేసి పెట్టుకొని, పల్లీ కూడా కచ్చాపచ్చాగా చేసుకొని పౌడర్ లాగా వేసుకొని కలుపుకొని, దాంట్లోనే క్యారెట్ తురుము కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకొని, కొంచెం జీలకర్ర పొడి, సాల్ట్, చాట్ మసాలా ఇవన్నీ టేస్ట్కి సరిపడా వేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా ఫస్ట్ అసలు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బాగా కలుపుకున్న తర్వాత కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కూడా ఈక్వల్ క్వాంటిటీ కప్తో కర్డ్ వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. దీన్ని ఇలా చేసుకొని తింటే బాడీలో ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుందన్నమాట. ఓట్స్, సగ్గుబియ్యం, పల్లి ఇవన్నీ మనకి ఇమ్యూనిటీని బాగా ఇస్తాయి. సో ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. ఎలా అంటే మనం కట్లెట్స్ చేసుకుంటాం కదా, ఆ పేస్ట్లోకి కావాలంటే ఇక్కడ మీకు పిండి కొంచెం టైట్గా ఉంటే ఇంకొక స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవచ్చు. వాటర్ మాత్రం యాడ్ చేయకండి. అలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న పిండిని కట్లెట్స్లో చేసుకొని వన్ బై వన్ వేసుకొని ప్యాన్లో వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇవి చాలా హెల్తీ టేస్టీ రెసిపీ అండి. ఇది చాలా బాగుంటుంది. దీనికి సాస్లు ఇంకా సైడ్గా పచ్చళ్ళు అవి ఏం అక్కర్లేదు అనమాట. ఇలా వేసుకొని రెండు వైపులా కాల్చుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. చల్లారితే మళ్ళీ కొంచెం టేస్ట్ మారుతుంది, బట్ వేడిగా ఉన్నప్పుడే తినాలి. దీనికి పిల్లలకి పెద్దలకి అందరికీ పెడితే చాలా బాగుంటుంది ఇది. ఇలా అన్నీ చేసుకొని వన్ బై వన్ వేసుకొని బాగా రెండు వైపులా కాల్చుకోవాలన్నమాట. మీరు ఆయిల్ ప్లేస్లో కావాలంటే గీ వాడుకోవచ్చు, బటర్ వాడుకోవచ్చు, ఇంకేమైనా వాడుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఆయిల్ వాడాను. నెయ్యి ఎందుకు వాడలేదంటే ఇంట్లో మా అమ్మాయికి ఫుల్ కాఫ్ ఉందన్నమాట. కాఫ్ ఉన్నప్పుడు నెయ్యి పెడితే అది ఇంకా ఎక్కువైపోతుంది. సో దానివల్ల ఉండడం వల్ల నేను ఆయిల్ వాడాను. ఇది ఈవినింగ్ మా అమ్మాయికి స్నాక్ కోసమే చేశాను దీన్ని నేను. సో ఇలా చేసుకొని అన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. ఇంతేనండి నా వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.